పేరు ఆదలక్ష్మి యవనగడ్డ నుంచి మాట్లాడుతున్నాను. మమ్మల్ని ఈ రకం తీసుకెళ్ళి నాగేశ్వరరావు ఎన్నో డబ్బులు కట్టపోయినా సరే మమ్మల్ని కింద బొబ్బమని ఈ రకంగా బ్యాగ్ తీరిపోతున్నాయని ఈ రకం చెప్తున్నాడండి పీతలైనా. ఈ రకం బాధపడలేక మేము కూడా కష్టాల్లో ఉన్నామండి. మమ్మల్ని ఎవరు చూసేది కూడా ఎవరు లేరు ఆ ఊళ్ళోను. మీరు ఎట్టగొట్ట లైన్ చేసి మారుగా మమ్మల్ని ఆ పీతల నుంచి తప్పించండి మమ్మల్ని. ఏ ఊర్లో అమ్మాయి జరిగేది? వేసాడు దెబ్బ. ఏమేం చేస్తున్నారు మిమ్మల్ని? మగవాళ్ళం ఎడ పంపిస్తాడు, ఆడవాళ్ళం రమ్మంటున్నాడు. ఈ బాకీలు మీ కష్టాలు తీరిపోతాయి, ఎందుకు ఎన్ని రోజులని పెట్టి ఉంటారు మీరు కూడాను రండి అని మరి తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళి మగవాళ్ళనేమో లక్ష కొట్టి మరి పంపిస్తున్నాడు. ఆ సాయంకాలం 7 కట్ట పీతలు 3 కేజీలు పట్టురాని, 4 కేజీలు పట్టురాని, 5 కేజీలు పట్టురాని వాళ్ళు సంపాదించిన డబ్బులు ఇవ్వడం. ఆయన మటన్ మాత్రం ఆయన తీసేసుకుంటాడు. ఎచ్చాలు కారం నూనె ఇస్తారంతే. ఎన్ని రోజులు తిని బతకాలి మేము ఆ ఊళ్ళోను. అక్కడ అమ్మ నాన్న చచ్చిపోయారు బతికారు కూడా సోన ఒక మాహం కూడా సోన నీరు మమ్మల్ని ఏం కూడా చేయి నీరు ఎట్టాక తినేది మేము అట్లా చేసేది. పిల్లలు అక్కడ ఉండప్పుడు ఏం చేస్తున్నారో ఏం కొడుతున్నారు అక్కడ ఎవరు తెలిసింది. కొట్టేవాళ్ళు అమ్మ మిమ్మల్ని? కొట్టేదేంటన్నా పిల్లల్ని కూడా అనుకోరన్న లోపలికి గదులు తీసుకెళ్ళి తాళాలు అతను పారిపోయి వెళ్ళిపోతారని పెద్దోళ్ళని రచ్చ కొట్టుమారుగా కొడతారు పిల్లల్ని. ఏమిటి కొట్టేవాడు? సొలగలు చీపు కట్టలు లేకపోతే పైపులతో లేకపోతే కొంకులతో కొట్టేవాడు ఆయన. ఆయన పిల్లల్ని తీసుకెళ్ళి గదుల్లో తీసుకెళ్ళి మారుగా లేకపోతే ఆడవాళ్ళు కూడా లోకెళ్తాడు గదుల్లో తీసుకెళ్ళి మారుగా. ఆయన నాగేశ్వరరావు మా వాండగారు రకం చేస్తున్నాడు. ఏ ఊళ్ళో ఉంటారు? ఏసోడు దెబ్బే ఏసోడు దెబ్బ మయ్య అని ఉంటారు వాళ్ళు. చెప్పు అసలు రకంగా ఆటలు బాటలు పంపించేసాడు కొట్టినారు. అది సాయంత్రం లోపల వచ్చి మరి తిని అన్న పెట్టి మరి పండగ మరి వాళ్ళ ఇంట్లో పండగ మమ్మల్ని తీసుకెళ్ళి పొద్దున్నే ఆటలు పంపించేవాడు. రకంగా ఆఫీసర్లు వస్తున్నారంటే మళ్ళీ రకంగా కొట్టి మరి పంపించేసేవాళ్ళు దోమకుంటారు మరి దాక్కోమని పంపించేసేవాళ్ళు. ఎక్కడ పంపించేవాడు? అడవిలో దాచిపెట్టేసేవాళ్ళు. అదే మమ్మల్ని మొహం కూడా సొత్త కూడా సంపాదాలు పంపించేవాళ్ళు కాదు. మీతో పాటు ఇంకెవరు ఉన్నారు అక్కడ? ఉన్నారు మా చెల్లెలు మా అన్నయ్యలు మా ఉన్నోళ్ళు అక్కడ ఉన్నారు. మీరు వాళ్ళు ఎందుకు ఉన్నారు అక్కడ? ఇక్కడ మాట్లాడతారని ఆ ఊరు తీసుకెళ్ళి బద్దం చేశాడు. ఇక్కడ మాట్లాడతారని ఇక్కడ కేసు పెడతారని మాట్లాడిన వీళ్ళు ఆయన అక్కడ తీసుకెళ్ళిపోయి రాకుండా చెప్తారు. అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్పమాకండి మీరు అంటే నేను అట్లా చెప్తాను అట్ట అన్నాను. మీరు వాళ్ళు కాలు వచ్చేలైతే అడవుల్లోకి వెళ్ళిపోండి మీరు అంటే శుభ్రం బతుకుతారు కానీ మరి అని మరగా అక్కడెక్కడ చేస్తున్నాడు. ఆధార్ కార్డులు ఏమన్నాడు ఆఫీస్ కాడ తీసుకొచ్చాడు. ఒక తిప్పులు తీసుకొస్తే వీళ్ళకి ఆధార్ కార్డులు వచ్చేలాకైతే వీళ్ళు బంద్ చేసేద్దాం చూసాడు ఆ ఊర్లోని. వీళ్ళకి ఆధార్ కార్డులు ఏమి లేవు. మేము ఎట్టకొట్ట అనిపించేసి మరి మాకు ఫోన్లు లాక్కున్నాం. మేము ఎంతలోపు వీళ్ళు వచ్చారు ఫోన్ చేసి మరి ఈ రకంగా బాధలు చెప్పుకోలేక. ఆడపిల్లలు ఏం చేసేవాడమ్మా? ఆడపిల్లలతో ఏమన్నా చేయించుకుని లాక్కుని వెళ్ళేవాడు అన్న గదిలోకి తీసుకెళ్ళండి మరి కొట్టి మరి బెదిరించి మారుగా వాడేసుకున్నావా ముద్దెట్టుకున్నావా అని మారుగా ఓ బెదిరించి ఓడేసి కొడుకు సీతారామయ్య అన్నవాడు. తండ్రి అట్టనే కొట్టేవాడు, కొడుకు అట్టనే కొట్టేవాడు. ఆడవాళ్ళు ఇంట్లో కూడా ఉండరు. ఈ మమ్మల్లోకి వెళ్ళేవాడు గదుల్లో తీసుకెళ్ళి మారుగా చిన్న చేతులు చేసేవాడు మమ్మల్ని నిద్ర లేకుండా కన్ను నీళ్ళు లేకుండా. మగవాళ్ళు వచ్చి ఆటకొస్తున్నాను బడికి అప్పు పంపించేవాడు ఇంటికి. మీరు ఎక్కడికి వెళ్ళారు ఎటు చేస్తున్నారు మా మగవాళ్ళు అడుగుతాం ఇంటికి వచ్చి అలాంటి చేస్తున్నారు ఇంటికి కూడా ఉన్న ఆడవాళ్ళని. ఏం చెప్పాలన్న నా మగవాళ్ళకి వచ్చి నాకు ఏం చెప్పాలి మేము అలాంటి చేస్తుంటాను. ఎటు బొబ్బు ఉన్నామని చెప్పాలా లేకపోతే కింద బొబ్బు ఉన్నామని చెప్పాలా అది చెప్పండి అన్నమాట మాకు ఇప్పుడు.